అందరికీ నమస్కారం. మిత్రులారా, డయాబెటిక్ న్యూరోపతి ఈ ప్రాబ్లంతో ఉంటే కండిషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మంటలు, విపరీతమైన మంటలు, తిమ్మిర్లు. ఇదే కండిషన్. తిమ్మిర్ల కన్నా కూడా మంటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ నర్వ్ ఎండింగ్స్ మీద ఉండేటువంటి మైలిన్ షీత్ అంటాం కదా, అది డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ కావడం వల్ల అది పాస్ అయినప్పుడల్లా స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది, బర్నింగ్. అంటే ఇప్పుడు కరెంట్ వైర్ ఉంటుంది కదా, కరెంటు వైరు పైన తొడుగున్నప్పుడు దాన్ని పట్టుకుంటే ఏమి ఇబ్బంది లేదు. తొడుగు పోయినప్పుడు పట్టుకుంటే ఎలా ఉంటుంది, షాక్ కొట్టుద్ది కదా. అంతే సేమ్ థింగ్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో జరుగుతుంది. ఎందుకంటే మందులు వాడుతూ ఉంటాం, కంటిన్యూస్గా మందులు వాడడం. ఆ మందులు వాడి షుగర్ని కంట్రోల్లో ఉంటే చాలని మనం అనుకుంటాం. అది కాస్త లోపలికి వెళ్ళి మీ నరాలను దెబ్బతీస్తుంది. నరాలు దెబ్బతింటే ఇదే న్యూరోపతి అటాక్ అవుతుంది. ఈ న్యూరోపతి ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనం చాలా రెమెడీస్ చెప్పాం. రెమెడీస్ చేసుకున్నారు కొంతమంది, మేము చేసుకున్నాం. ఎందుకంటే మనదంతా నో టైం బ్యాచ్ కదా. టైం లేదు అంతే. దానికి ఏదైనా మీరు అన్నీ చెప్పడం ఎందుకు, అటువంటిది ఏదైనా చేస్తే బాగుండు కదా, అంటే మాకు తయారు చేసి ఇన్ని అని చెప్పి అడుగుతున్నారు. అంతే, ఉంటే కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో అందుకోసమని ఈ నో టైం బ్యాచ్ కోసం తయారు చేసే ఒక ప్రోడక్ట్ నాడీ జ్వలన తైలము అంటాం. ఇది ఒకటి తయారు చేసాము సంజీవనిలో. ఇప్పుడు దీంట్లో ఉండేటంతా మనం చెప్పిన హెర్బ్సే ఉంటాయి. అశ్వగంధ, పునర్నవ, దాంతోపాటు గుడిచి అంటారు ఇది, అలాగే ఆమ్ల అంటే ఉసిరికాయ అది ఉండడం, దాంతోపాటు శతావరి మీకు యూజ్ చేస్తాము. అలాగే దీంట్లో నువ్వుల నూనె ఉంటుంది, కొబ్బరి నూనె మిక్స్ చేస్తారు, శాండల్వుడ్ ఎర్రచందనం అంటారు కదా, అది యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఉంటుంది దీనిలో మిక్స్ చేసేది. అలాగే పెసర్లు దాని నుంచి తీసుకోవడం, గోమూత్రం, అలాగే నిజ రసాలు చాలా వాడతాం దీంట్లో. అంటే బ్రహ్మజీవుడు అని చెప్పి ఉంటుంది, ఇది వాడడము. ప్లస్ అలాగే శతపుష్పి అంటారు, దాన్ని వాడతారు. ఇటువంటివి ఆల్మోస్ట్ ఆల్ 22 హెర్బ్స్ దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. దీన్ని ఈ నాడీ జ్వలన తైలం అని చెప్పి దీని పేరు పెట్టారు. మీకు మంట పుట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని తీసుకొని డైరెక్ట్గా అప్లై చేయడం. దీంట్లో మళ్ళీ కోకోనట్ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఉంది ఆల్రెడీ, అదే ఉంటుంది. కాబట్టి వెన్న అంటే ఆవు నుంచి తీసినటువంటి వెన్న అవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి మాయిశ్చరైజింగ్ లెక్క కూడా పనిచేస్తుంది. దీన్ని పూసుకుంటూ ఉండాలి. మీతో పాటు క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. డైరెక్ట్గా ఒక 2-3 చుక్కలు తీసుకొని మీకు ఎక్కడైతే మంట ఉందో అక్కడ మసాజ్ లాంటిది కూడా మరి ఏం చేయక్కర్లేదు, జస్ట్ పైనుంచి పూస్తే చాలు. దీంతో మీకు ఆ మంట అనేది తగ్గడం, క్యూర్ చేస్తుందని నేను చెప్పను. ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి రూట్ కాజ్ డయాబెటీస్ని ఎప్పుడైతే మీరు మందులు లేకుండా కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు ఆ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఈ మంటలు తగ్గడానికి టెంపరీ మీరు మేనేజ్ చేసుకోవాలంటే మెల్లగా దీన్ని పూసుకుంటూ ఉండాలి. మీకు ప్రాబ్లం సివియారిటీని బట్టి రోజుకి ఎన్నిసార్లైనా పూసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎటువంటి లేవు. దీన్ని పోయడం వల్ల అక్కడ మీకు సర్క్యులేషన్ పెరుగుతుంది, వాసో డైలటేషన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు అనేది ఆ కుర్కుమిన్ ఏం చేస్తుందంటే వాసో డైలటేషన్ లాగా పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరుగుతుంది. దానివల్ల ఈ పాదాలకి అలాగే కాళ్ళకి పూసుకోవడం వల్ల ఈ డయాబెటిక్ అల్సరేషన్ అనేది రాకుండా చూస్తుంది. దీన్ని ప్లస్ యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. దీన్ని ఒకరోజు పూయంగానే ఏదో ఆయింట్మెంట్ లెక్క తగ్గాలంటే కాదు, దీన్ని పూస్తూ ఉండాలి. రోజుకొక 4-5 సార్లు పూసుకోవచ్చు. అలా చేస్తూ ఉంటే ఇనీషియల్గా మీరు పూయగానే 1 గంట రిలీఫ్ వస్తుంది. తర్వాత పూస్తూ ఉంటే 2-3 గంటలు, 4 గంటలు అలా వచ్చి రోజుకు ఒకసారి పూయంగానే ఆ రోజంతా మంటలు లేకుండా రిలీఫ్ వచ్చేటువంటి ఛాన్స్. అంటే బాడీ దానికి హ్యాబిచ్యుయేట్ కావాలి. ఒకటేసారిగా ఇన్ని రకాల హెర్బ్స్ తీసుకొని వచ్చి బాడీకి అప్లై చేస్తే బాడీకి అర్థం కాదు ఇదేంటని. కాబట్టి మిత్రులారా, ఈ న్యూరోపతి ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. అలాగే కొంతమందికి ఈ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, అలాగే మిగతా అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళకు కూడా ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, మంటడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అఫ్కోర్స్ మీకు రిలీఫ్ రావడానికి మాత్రమే. రూట్ కాజ్ ఏదైతే ఉందో డెఫిషియన్సీ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవాలి కదా, అది క్లియర్ చేసుకొని పర్మనెంట్గా పోతుంది. దీన్ని అప్లై చేయడం వల్ల మీకు మంచి రిలీఫ్ ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంట్లో. కాబట్టి ధైర్యంగా మీరు దీనికి కావాల్సిన వాళ్ళు, ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మన టీం అటెండ్ అవుతుంది, మీకు పంపించడం జరుగుతుంది. సరేనా? మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.